శ్రీమతి నమః. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. దాదాపుగా 18 మంది చనిపోయారు. అందులో 3 చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు ఎంత కడుపు తరుక్కుపోయిందో. అసలు ఆ మనుషులు అలా పడిపోయి ఉన్నా సరే వెళ్ళిపోతున్నారు. మానవత్వం అనేది లేదా? మనం ఎవరి మీద నడుస్తున్నాం, ఎక్కడ నడుస్తున్నాం అని కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతున్నారు. ఒక వీడియో చూపిస్తాను చూడండి. मेरा नाम शिव शुक्ला है। मैं रहने वाला बनारस का हूँ और मैं जा रहा था बनारस स्वतंत्र सेनानी एक्सप्रेस जो गाड़ी 13 नंबर पे लग रही थी। मुझे जाना था बनारस के लिए, बट वहाँ पे लोग चलते हुए, एक होता है कि लाइन लगती है तो लोग चलते हुए जाते हैं, बट लोग चलते हुए नहीं, वहाँ पे धक्का धुक्की से चल रहे थे, घसीटते हुए चल रहे थे। दूसरी बात ये है ना कि नॉर्मल सी बात है कि हम जहाँ रह रहे हैं वहाँ पे 10 लोग नारा जय श्री राम लगाएंगे तो जो एक कास्ट के लोग स्टेशन पे नहीं मिलते हैं। हर कास्ट के, हिंदू मुस्लिम सिख ईसाई सब कास्ट के मिलते हैं। तो वहाँ पे कुछ लोग अल्लाह के ऊपर ऐसे नारे लगा रहे थे। वहाँ पे कुछ लोग ऐसे आए कि लोग कह रहे कि प्लेटफॉर्म चेंज हुआ। भाई मैं वहाँ पे था, मैंने सुना ही नहीं कि प्लेटफॉर्म चेंज हुआ। दूसरी बात ये कि किसी ने अफवाह फैलाई थी क्या? हाँ, अफवाह फैलाई थी कि हाँ वहाँ पे मतलब प्लेटफॉर्म चेंज हो गया। वहाँ पे मैं मुसीबत में फंसा, मैंने सुना ही नहीं कि प्लेटफॉर्म चेंज हुआ। मतलब हिंदू जैसे राम बोल रहे थे और मुसलमान अल्लाह अकबर बोल रहे थे। नॉर्मल सी बात है। तो ये किसी ने षड्यंत्र है किसी का? हाँ, आपने अपनी आंखों से देखा है? मैं भी अब खुद फंसा हुआ था। ये जो रेलिंग होती है ना पकड़ने वाली, उसके बीच में मेरे गर्दन फंसे हुए थे। 20 लोग मेरे हाथ काम नहीं कर रहे। तो क्रिकली मीडिया आपको दिखा रहा है ये सब? ये मीडिया दिखा रही है कि ये वो मतलब सबको तो टीआरपी चाहिए। वो तो ठीक है, पर ये जो हुआ है घटना आपने अपनी आंखों से देखी है ना सारी? हाँ, आप तो वहाँ थे ही। आपके एक दोस्त की मृत्यु हो गई, क्या नाम था उनका? आयुष। आयुष। और आपका नाम क्या है? शिवम शुक्ला। शिवम जी। तो शिवम जी आपके हाथ में चोट आई है? हाथ काम नहीं करता। तो ये षड्यंत्र तो है ही ना, पर भगदड़ मचाने के लिए। ये देखिए, हम तुम नहाने जा रहे हो तो शुद्ध समझ होना चाहिए ना, बच्चों को नहलाने ले जा रहे हो आप। ऐसा उनका कोई मैटर नहीं कि हाँ तुम मतलब बदनाम ऐसे लोग कर रहे हैं। उनको बदनाम करने की साजिश है ना? ऐसा कुछ नहीं है। अब जब तक नहाने के लिए मतलब नहीं, पर जो जब हमारे धर्म का कुंभ चल रहा है तो वो अल्लाह के नारे क्यों लगा रहे थे? ये भी तो सोचो। हम तो अपने, जब आप कहीं जा रहे हो तो आप जैसे नाम तो बोलोगे ना, तो वो अल्लाह अकबर क्यों बोल रहे हैं? उनका क्या मतलब था? చూసారు కదా ఆ వీడియోలో చెప్తున్న ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఆయన స్నేహితుడు కూడా ఈ తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయారట. ఏమికి కూడా చెయ్యి విరిగిపోయిందిట. ఆయన చూసింది ఏంటంటే, ఎవరో పరాయి మతస్థులు వాళ్ళ మత నినాదంతో పరిగెత్తుకుంటూ తోసుకుంటూ వచ్చేసారట. అలా తొక్కిసలాట జరిగిందని చెప్పి ఆయన చెప్తున్నారు. నిజంగా కుట్ర జరిగిందని తెలియాలి, ఉతికేస్తారు మొత్తం జనాలందరూ పట్టుకుని. ఆయన అబద్ధం చెప్పారా నిజం చెప్పారా అనేది మనకు తెలియదు. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే ఆయన స్నేహితుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. అందులో ఆయన చెయ్యి కూడా విరిగిపోయింది. సరే, ఒకవేళ ఆయన చెప్పింది నిజం కాదు అని అనుకున్నా, ఆ రోజు అంటే ముందు రోజు సాయంత్రం అధికారి, ఒక రైల్వే స్టేషన్ అధికారి చెప్పారట. ఎందుకంటే ఆయన ప్రతిరోజు బయటకు వస్తున్నారు అంటే 2 నిమిషాల్లో బయటకు వచ్చేస్తారట. ఆ రోజు గంట పట్టిందిట. ఎంతో మంది జనాలు ఉన్నారట. అప్పుడు ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారట, జాగ్రత్తగా ఉండండి, 2-3 రోజులైనా సరే మీరు వేచి ఉండండి, తొక్కుకోవద్దు, తోసుకోవద్దు అని చెప్పి ముందస్తు జాగ్రత్తలు ఆయన అనౌన్స్మెంట్ ద్వారా చెప్పారట. అప్పుడైనా మనకు బుద్ధి ఉండద్దా? ఆయన అనౌన్స్మెంట్ చెప్పారు అని అనుకునే కంటే అంతమంది జనాలు ఉన్నప్పుడు, అయ్యో మన కుంభమేళాలో అలాంటి సంఘటన జరిగింది కదా, మనం జాగ్రత్తగా ఉండాలని ఆలోచించుకోకపోతే ఎలాగా? అసలు జరిగింది ఏంటంటేట, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంది 12వ 13వ ప్లాట్ఫారం మీదకి ట్రైన్ రావాలట. మన ముందే తెలుస్తుంది కదా ఫలానా ప్లాట్ఫారం మీదకి ట్రైన్ వస్తుందని చెప్పి, మనం ముందే అక్కడికి వెళ్ళి ఉంటాం కదా. అసలు మామూలుగా మనం రైల్వే ప్రయాణం చేసేటప్పుడైనా సరే ఒక ప్లాట్ఫారం మీదకి రావాల్సిన ట్రైన్ ఇంకొక ప్లాట్ఫారం మీదకి వస్తోందని చెప్పి అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ ట్రాక్స్ ఖాళీ లేక, లేదు అంటే ఇంకేమైనా సాంకేతిక పరంగా ఇబ్బందులు ఏవైనా ఉన్నా. మామూలుగా అనౌన్స్మెంట్ ఇస్తేనే పరిగెత్తుకుంటూ పడిపోతాం. మనం ముందు ఎక్కేసి సీట్లో కూర్చుండిపోవాలి, మనం గుడ్డ పరిచేసుకోవాలి, మనం అక్కడ కూర్చోవాలి. అది మన తొందర. అక్కడ కుంభమేళా జరుగుతోంది. 12-13 గంటలు ట్రైన్ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పుడు అనౌన్స్మెంట్ ఏమో 16వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వస్తోందనో 15వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వస్తోందనో చెప్పారట. అంతే, ఇంకా పరుగులు మొదలెట్టేస్తారు కదా. మన సీట్ దొరకదు కదా. మనం గుడ్డేసి మనం అక్కడ కూర్చోపోతే మళ్ళీ మనం ప్రయాగరాజ్ వెళ్ళగలుగుతామో లేదో అది మన భయం. మనం ఎక్కేసి మనం ప్రశాంతంగా మనం సుఖంగా ఉంటే చాలు, పక్కనోడు ఏమైపోయినా పర్వాలేదు. అలా కంగారుగా ఆ ట్రైన్ వెళ్ళిపోతుందేమో, మనకి సీటు దొరకదేమో పరిగెత్తారు. ఆ మెట్ల మీద పడిపోయారు. ఎంతమంది ప్రాణాలు పోయాయి చెప్పండి.
ఆ పడిపోయిన వాళ్ళని కూడా చూసుకోకుండా మీద నుంచి వెళ్ళిపోతున్నారు. అదా మానవత్వం అంటే, అదా మనుషులంటే. కుంభమేళాలో తొక్కిసలాట జరిగినప్పుడు రాజకీయంగా రంగు పులిమేశారు కదా. అక్కడ విఐపి ట్రీట్మెంట్ మాత్రమే ఇచ్చారు, సామాన్య ప్రజల్ని ఎవరిని పట్టించుకోలేదు. అందుకే అక్కడ తొక్కిసలాట జరిగింది, అందుకే అంతమంది ప్రాణాలు పోయాయి. కనీసం ఆ లెక్క కూడా సరిగ్గా చెప్పలేదని కుహరా మేధావులు చాలా మాటలు మాట్లాడారు. మరి ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది, ఏ విఐపి వచ్చాడేంటి అక్కడికి? ఏ విఐపి ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాడేంటి అక్కడ తొక్కిసలాట జరగడానికి కారణం? బుద్ధి ఉండి మాట్లాడండి. అక్కడ తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి చేతనైతే జాలి చూపించండి, అయ్యో అని చెప్పి మీరు ఒక మాట సానుభూతిగా మాట్లాడండి. మీకు అవకాశం వచ్చింది కదా అని చెప్పి దీన్ని కూడా రాజకీయంగా రంగు పులివేయకండి. అలా అనవసరమైన మాటలు మాట్లాడితే ఈ రోజు బానే ఉంటుంది మాట్లాడిన మాటలన్నిటికీ, కానీ రేపు అన్న రోజు మనం మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ రోజు నోరుంది కదా అని ఓ తెగ మాట్లాడేస్తున్నాం బయటికి. నిజంగానే తప్పుడు మాటలు మాట్లాడి అనవసరంగా ఇంకొకరిని బాధ పెట్టే మాటలు మాట్లాడితే దీనికి 100 రెట్లు మనం ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. మరి ఇన్ని చెప్తున్నారు కదా, అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడేమో సరిగ్గా చూసుకోలేదు, అక్కడ విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇక్కడేమో సదుపాయాలు చేయలేదని చెప్తున్నారు కదా. మరి మీ నోరు అక్కడేమో 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది కుంభమేళకి, కానీ రాబడి ఎంత వచ్చింది? 3 లక్షల కోట్లు వచ్చింది. మరి అది చెప్పడానికి ఎవరికైనా నోరు వచ్చిందా? రాదు. అప్పుడు నోరు పడిపోతుంది. ఎందుకంటే ఆదాయం వచ్చింది కదా మన దేశానికి, ఆదాయం వచ్చింది, అది కూడా యోగి ఆదిత్యనాథ్ గారి వల్ల వచ్చిందని చెప్పి తెలుసుకుంటే ఇంకా ప్రాణాలు పైపోతాయి అనమాట. చెప్పడానికి న్యూస్ బయటికి చెప్పలేం, మంచి ఎప్పుడు బయటికి చెప్పం, ఎంతసేపు చెడు చెప్తాం, ఎంతసేపు నెగిటివ్ గా మాట్లాడతాం, ఎంతసేపు మన హిందూ ధర్మాన్ని ఎవడైతే కాపాడుతున్నాడో వాడి మీద బురద చెల్లుతాం. నోరు మూసుకుని ఇప్పుడైనా కూర్చోండి. ఆ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకే చేతనైతే సానుభూతి తెలపండి, అక్కడికి వెళ్ళి సహాయం చేయండి. అంతే తప్ప దీనికి కూడా రాజకీయంగా పులిమేసి హిందూ ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళని అనవసరమైన మాటలు మాట్లాడకండి, అది మీకే నష్టం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.